హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts Rafee. ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం మన కమ్యూనిటీ ట్యాబ్లో 60,000 బడ్జెట్లో ది బెస్ట్ గేమింగ్ అలాగే వీడియో ఎడిటింగ్ డెస్క్టాప్ పీసీకి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఒక పేపర్ మీద రాసి ఒక ఫోటో రూపంలో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. సో అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దాచిపెట్టుకొని మీకు కూడా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది యాక్చువల్గా మన ఛానల్ కోసం నేను ఒక 6-7 నెలల నుంచి అనుకుంటున్న లిస్ట్ అనమాట ఇది. సో అది ఈరోజు మీకు ప్రొవైడ్ చేశాను. అలాగే చాలామంది 20 నుంచి 40,000 అలాగే 30 నుంచి 50,000 మధ్యలో కూడా ఒక మంచి పీసీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అడుగుతున్నారు. మేబీ రేపు మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇది మీకు యూజ్ అవుతుందనే పోస్ట్ చేశాను. ఓన్లీ యూస్ఫుల్ మ్యాటర్స్ మాత్రమే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఇక ఈరోజు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. Xiaomi Redmi Note 6 Pro ఫైనల్ గా మన ఇండియాలో నవంబర్ 22 లాంచ్ కాబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ మీడియా ఇన్విటేషన్స్ అనేది ఈ రోజు పంపించారు. అలాగే మనుకుమార్ జైన్ ఒక పోస్టర్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారనమాట. సో దాంట్లో ద న్యూ నోట్ ట్రైజెస్ అని రాశారు. ఇది మనకి నవంబర్ 22 లాంచ్ కాబోతుందని ఆ పోస్టర్లో అయితే ఉందన్నమాట. సో ఇది ఆల్రెడీ మనకి చైనాలో సెప్టెంబర్లోనే లాంచ్ అయిపోయింది. కాకపోతే మన ఇండియాలో Redmi Note 5 Proకి అలాగే ఇప్పుడు రాబోయే Redmi Note 6 Proకి పెద్ద చేంజెస్ ఏమి మనకు కనపడవు. సో దీంట్లో మనకి 5.99 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. దాంట్లోనేమో మనకి 6.2 ఇంచెస్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా ఆల్మోస్ట్ సేమ్. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి దీంట్లో 20 మెగాపిక్సెల్ ఉంటుంది. దాంట్లో మాత్రం 2 మెగాపిక్సెల్ ఎక్స్ట్రా ఉంటుంది. 20+2 అనమాట డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇక దీంట్లో మనకి నాచ్ డిజైన్ ఉండదు. దాంట్లో మాత్రం నాచ్ డిజైన్ ఉంటుంది. బ్యాటరీ సేమ్. ఒకవేళ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేయడానికి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తోనే వస్తుంది. సో ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తోనే ఉంటుంది. ఒకవేళ సేమ్ ప్రాసెసర్తో ఇండియాలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఫెయిల్ అవుతుంది. ఇక మనుకుమార్ జైన్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన దాని కింద కామెంట్స్ కూడా ఒకసారి చెక్ చేశాను నేను. అందరూ కూడా నెగిటివ్గా రాస్తున్నారు. సేమ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ మాత్రం స్నాప్డ్రాగన్ 660 కానీ లేదంటే స్నాప్డ్రాగన్ 675 ఇది రీసెంట్గా లాంచ్ అయింది, దీని కానీ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఇది మనకి బాక్స్తోనే డైరెక్ట్గా Android Pie అప్డేట్ అలాగే MIUI 10 స్టేబుల్ వెర్షన్తో రాబోతుందని చెప్తున్నారు. ఎనీవేస్ ఇదైతే మనకి నవంబర్ 22 ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకవేళ మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తోనే వస్తే మాత్రం కొంచెం అయితే దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవాల్సిన పని లేదు. రియల్మీ ఈరోజు రియల్మీ 1కి Android Pie బేస్డ్ అంటే Android 9.0 Pie బేస్డ్ కలర్ వాయిస్ 5.2 వెర్షన్కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. వీళ్ళైతే లింక్స్ పంపించారు, అలాగే పోస్టర్ కూడా పెట్టారు. సో నేను మార్నింగ్ ట్రై చేశాను. ఓన్లీ 500 పీపుల్ మాత్రమే తీసుకున్నారని చెప్తున్నారు. అలాగే ఇది మనకి పై బేస్డ్ అప్డేట్. ఎవరైతే ఈ 500 పీపుల్ ఉన్నారు కదా అప్లై చేసుకున్న వాళ్ళకి నవంబర్ 16 మనకి Android Pie బేస్డ్ అప్డేట్ అయితే రాబోతుంది. సో ఆ తర్వాత వీళ్ళు కొన్ని రోజులు బీటా టెస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఎలాంటి బగ్స్ లేవని తెలిసిన తర్వాత మనకి పై బేస్డ్ అప్డేట్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. సో నవంబర్ 16 నుంచి ఒక నెల రోజులు వేసుకున్నా కానీ మనకి ఖచ్చితంగా డిసెంబర్లో అయితే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. Xiaomi ఈరోజు Redmi 5కి అలాగే Redmi 5Aకి MIUI 10 స్టేబుల్ వెర్షన్ని రోల్అవుట్ చేసింది. మీకు Redmi 5లో అరౌండ్ 1.4 GB ఉంటుంది. అలాగే Redmi 5Aలో మీకు 1.3 GB ఉంటుంది. ఇవి రెండు కూడా మీకు సిస్టమ్ అప్డేట్ లాగా వస్తాయి, అంటే మీకు OTA ద్వారా వస్తాయి. ఎవరికైతే ఇంకా OTA రాలేదో కింద కామెంట్స్లో రాయండి, నేను ఖచ్చితంగా వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి రెండు కూడా మీకు నౌబాట్ మీద రన్ అవబోతున్నాయి. వీళ్ళైతే ఓరియో అప్డేట్ అయితే ఇవ్వలేదు. రియల్మీ ఇండియాలో కొంచెం స్ట్రాంగ్ అవడానికి ట్రై చేస్తుంది. వీళ్ళు ఎక్కువగా యూత్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తక్కువ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్స్తో ఫోన్లు తీసుకొచ్చి కొంచెం యూత్ని టార్గెట్ చేస్తున్నారు. Realme 2 Pro ఎంత పెద్ద హిట్ అయిందనేది మనందరికీ తెలిసిందే. ఇక వీళ్ళు ఫోన్ల విషయంలోనే కాదు, వాళ్ళ ఓన్ బ్రాండ్ డిజైన్స్లో కూడా కొంచెం చేంజెస్ అయితే చేస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళు రియల్మీ అంటే రియల్మీ అనే పేరు ఉండేది లోగోలో. ఇప్పుడు వీళ్ళు లోగోని టోటల్గా చేంజ్ చేశారు. ఇక ఓన్లీ ఇక్కడ ఎల్లో ఫ్లేవర్లో సింగిల్ ఆర్తో కనబడబోతుంది రియల్మీకి సంబంధించిన బ్రాండ్ లోగో. ఇక ఈ బ్రాండ్ లోగోలో ఎందుకు ఎల్లోని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారంటే యూత్కి ఎక్కువ ఎల్లో కలర్ అంటే ఇష్టం అని చెప్తున్నారు. ఇక ఆర్ అనేది ఒక డిజైన్ ఒక పాపులర్ వెబ్ డిజైనర్ నుంచి తీసుకున్నారని చెప్తున్నారు. సో ఈయన పేరు ఎడ్డీ ఓపారా. ఈయన ఒక పాపులర్ గ్రాఫిక్ డిజైనరు. ఈయన మనకి మాస్టర్ కార్డు అలాగే టిఫానీ అలాగే విండోస్ 8 డిజైన్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఆయన డిజైన్ చేశారని చెప్తున్నారు. సో ఆయన నుంచి ఈ లోగో అయితే తయారు చేయించామని చెప్తున్నారు. ఈయన పేరు ఎడ్డీ ఓపారా. ఈయన చేసిన దాంట్లో ఎక్కువగా ఆర్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఫోన్ పట్టుకున్నప్పుడు ఆ డిజైన్ అనేది ఆర్ లాగా ఉంటుందని చెప్తున్నారు. సో దాని నుంచి ఆ ఆర్ లోగో అనేది వచ్చిందని చెప్తున్నారు. సో ఇదైతే ఈ రోజు నుంచి మీకు వెబ్సైట్లోనూ అలాగే రియల్మీ నెక్స్ట్ ఫోన్స్లో కూడా బ్రాండింగ్ అయితే ఇదే కనబడబోతుంది. ఫేస్బుక్ గూగుల్ మీద అలాగే యాప్ల మీద రివెంజ్ తీర్చుకునే పనిలో ఉందని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ ఇచ్చింది న్యూయార్క్ టైమ్స్ అనమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం 2017 అక్టోబర్లోనే ఫేస్బుక్ వాషింగ్టన్కు సంబంధించిన పబ్లిక్ అఫైర్స్ కంపెనీ ఒకదాంతో టైఅప్ అయిపోయి గూగుల్ మీద అలాగే యాప్ల మీద నెగిటివ్ రూమర్స్ నెగిటివ్ ఆర్టికల్స్ నెగిటివ్ ఇష్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇదంతా ఒక 50 మంది ఫేస్బుక్ ఎంప్లాయీస్ మీద చేసిన ఒక ఇంటర్వ్యూలో తెలిసిన కొన్ని పాయింట్స్ అని చెప్తున్నారు.
చెప్తున్నారు. సో దాని ద్వారానే ఇది ఒక బయటకు వచ్చిందని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తుంది ఫేస్బుక్ అంటే వీళ్ళు కావాలని ఫేస్బుక్లో ఉన్న ఇష్యూస్, అలాగే లీక్స్, కేంబ్రిడ్జ్ అనలైటికా ఇష్యూస్, స్కాండల్స్ ఇవన్నీ కూడా కావాలని గూగుల్ అలాగే యాపిల్ ఎత్తి పొడుస్తున్నారని, మమ్మల్ని కావాలని డౌన్గ్రేడ్ చేస్తున్నారని, డీగ్రేడ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఫేస్బుక్ ఇదంతా చేస్తుందని ఆ రిపోర్ట్ అయితే చెప్తుంది. అలాగే రీసెంట్గా ఫేస్బుక్ మీద ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయని యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ ఒక సెటైర్ కూడా వేశారు. అది మార్చ్లో అనుకుంటా. సో మార్చ్లో ఈ సెటైర్ వేసినందుకు అప్పటి నుండి అసలు ఫేస్బుక్ ఆఫీసెస్లో యాపిల్ ఐఫోన్స్ అసలు వాడొద్దని ఒక రూల్ కూడా తీసుకొచ్చారని చెప్తున్నారు. సో అందుకే ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ మాత్రమే వాడమని చెప్తున్నారంట. సో ఒక రూల్ కూడా వచ్చిందంట, ఒక నోటీస్ లాగా కూడా వచ్చిందని చెప్తున్నారు. సో కావాలని ఫేస్బుక్ గూగుల్ మీద అలాగే యాపిల్ మీద ఇలాంటి నెగిటివ్ రూమర్స్ అలాగే ఇష్యూస్ స్ప్రెడ్ చేస్తుందని ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. మోటోరోలా నుంచి నెక్స్ట్ రాబోతున్న డివైస్ మోటో G7. ఈ ఫోన్కి సంబంధించిన అఫీషియల్ FCC సర్టిఫికేషన్ అనేది ఈ రోజు బయటకు వచ్చింది. సో ఇది మేబీ మనకి జనవరిలోనే ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అనేది కొన్ని కంట్రీ టు కంట్రీ అనేది వ్యారీ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ మిస్ అవుతాయి కూడా. సో మన ఇండియాకి వచ్చే దాంట్లో మాత్రం కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక దీంట్లో మనకి Qualcomm Snapdragon 660 ప్రాసెసర్ ఉండబోతుంది. అలాగే 4GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. అలాగే 64GB ఇంటర్నల్ మెమరీతో స్టార్ట్ అవుతుంది. అలాగే NFC సపోర్ట్ కూడా చేయబోతుందని చెప్తున్నారు. సో ఇవాళ దీనికి సంబంధించిన FCC సర్టిఫికేషన్లో మనకి డీటెయిల్స్ అలాగే యాంటీనా డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ ఏమి ఉండబోతున్నాయి అనేది ఒకటైతే బయటకు వచ్చింది అనమాట. కాకపోతే కెమెరాలు ఏముంటాయి, డిస్ప్లే సైజ్ ఇవన్నీ కూడా మనకేం తెలియదు. ఓన్లీ యాంటీనాస్, రేడియోస్ అలాగే ఈ స్టోరేజ్ అలాగే ప్రాసెసర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది బయటకు వచ్చింది. Qualcomm రీసెంట్గా ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని లాంచ్ చేసింది. దీని పేరు Qualcomm Snapdragon 8150 ప్రాసెసర్. ఇది మనకి 855 అయితే కాదు, ఎందుకంటే 855లో మనకి 5G సపోర్ట్ అయితే ఉండబోతుంది. కాకపోతే 8150లో మాత్రం మనకి 4G LTE మోడెంతోనే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ప్రాసెసర్కి సంబంధించిన ANTU బెంచ్ మార్క్ స్కోర్స్ అనేది బయటకు వచ్చినాయి అనమాట. సో ఇది యాపిల్ A12 ఉంది కదా, బయోనిక్ చిప్, దాంతోనూ అలాగే Kirin 980 ప్రాసెసర్తో కంపేర్ చేసినప్పుడు ఆ రెండింటి కంటే కొంచెం బెటర్ స్కోర్ చేసింది. ఇక దీంట్లో మనకి 8150లో ANTU స్కోర్ ప్రకారం 3,62,292 చేసింది. అలాగే యాపిల్ బయోనిక్ A12 చిప్ మాత్రం 3,53,210 చేసింది. అలాగే మనకి Kirin 980 ప్రాసెసర్ 3,15,000 వరకు అయితే స్కోర్ చేసింది. ఇవి మూడు కూడా ఇప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్లో వచ్చిన టాప్ ప్రాసెసర్స్ అనమాట. కానీ ఇది మనకి యాపిల్ బయోనిక్ A12 కంటే కొంచెం బెటర్ స్కోరే చేసింది. అలాగే Kirin 980 కంటే కూడా కొంచెం బెటర్ స్కోరే చేసింది. కాకపోతే ఇది మాత్రం మనకి 855 అయితే కాదని చెప్తున్నారు. మేబీ 855 కూడా సపరేట్ ప్రాసెసర్ అయితే మనకి త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనకి స్మార్ట్ అసిస్టెంట్లు ఎంత పాపులర్ అవుతున్నాయో మనందరికీ తెలుసు. ప్రతి దాంట్లో కూడా మనకి స్మార్ట్ అసిస్టెంట్ అనేది తీసుకొస్తున్నారు. గూగుల్ అసిస్టెంట్, అలాగే అమెజాన్ అలెక్సా, అలాగే యాపిల్ సిరి, ఇవి ఎంత పాపులర్ అనేది మనందరికీ తెలుసు. కాకపోతే గూగుల్ అసిస్టెంట్ కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇక చైనీస్ కంపెనీలు కూడా వాళ్ళ ఓన్ అసిస్టెంట్ అనేవి ఉన్నాయి. మనకి షామీలో MI బన్నీ, అలాగే మనకి హువావేలో కూడా మనకి షాయాయి అని ఒక స్మార్ట్ అసిస్టెంట్ అనేది ఉంది. సో ఈ షావావి ఉంది కదా, హువావేకి సంబంధించిన స్మార్ట్ అసిస్టెంట్, దీన్ని గ్లోబల్గా కూడా తీసుకొచ్చే ప్లాన్లో హువావే ఉందని చెప్తున్నారు. సో ఇక వాళ్ళకి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్లో కూడా, అంటే స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ డివైసెస్లో కూడా ఈ షాయోయిని మనకి ఇంగ్లీష్ వెర్షన్ తీసుకురాబోతున్నారని హువావే చెప్తుంది. సో దానికి ఇంగ్లీష్ పేరు ఏం పెడతారని క్లారిటీ అయితే లేదు. కానీ వీళ్ళు గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి, అలాగే అమెజాన్ అలెక్సాకి కొంచెం పోటీ ఇచ్చే ప్లాన్లు అయితే వీళ్ళు ఉన్నారు. యాక్చువల్గా షామీకి సంబంధించిన బన్నీ కూడా మనకి 2017లోనే రావాలి. కాకపోతే దాన్ని వాళ్ళు ఆపేశారు. మనకి ఇండియాలో అయితే అలాగే గ్లోబల్గా కూడా తీసుకురాలేదు. ఓన్లీ చైనీస్లోనే ఉంటుంది. కాకపోతే అది గూగుల్ అసిస్టెంట్ కంటే కూడా కొంచెం బెటర్ అని చెప్తున్నారు. కొంచెం స్పీడ్గా ఉంటాయి, మోర్ యాక్యురేట్గా ఉంటాయి అని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు అయితే ఓన్లీ చైనాలను పరిమితం చేస్తారు ఇలాంటివి. కాకపోతే హువావే మాత్రం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ వెర్షన్ కూడా తీసుకొచ్చే ప్లాన్లో ఉందని హువావే చెప్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే అంటే చూసేద్దాం. ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక ఫోటో ఎడిటింగ్ టూల్ గురించి చెప్తాను. దీని పేరు నెర్ ఫోటో ఎడిటర్ ప్రో అనమాట. సో ఇది మీకు 55 రూపాయలే ఉంది. కాకపోతే దీంట్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు మోర్ దాన్ 1200 ఎఫెక్ట్లు, అలాగే 800 స్టిక్కర్స్, అలాగే 700 ఫిల్టర్లు, ఇక మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. సో అలాగే మీకు బేసిక్ టూల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయని చెప్తున్నారు. సో ఇది కాస్ట్ మీకు 55 రూపాయలే, కానీ ఇది ఫుల్ వర్షన్ ఈరోజు ఫ్రీగా వెళ్ళిపోయింది. ఒకసారి చెక్ చేయండి. దీని సైజ్ మీకు డివైస్ టు డివైస్ వ్యారీ అవుతుంటుంది. 15 MBతో స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఇంప్రూవ్ అవడానికి కొంచెం హెల్ప్ చేయండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.